థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా స్పీచ్ మొదలుపెట్టే ముందల కుమార్ గారికి లాస్ట్ టైం కుమార్ గారు కూర్చోండి కుమార్ గారికి గోపి గారికి వార్నింగ్ ఇచ్చాను, ఎందుకంటే నేనేం చెప్పాలనుకుంటే వాళ్ళే ముందర చెప్పేస్తున్నారు. సో ఐ వాంట్ దెమ్, యూ బెటర్ కట్ డౌన్ యువర్ స్పీచ్, బికాజ్ నేను చెప్పాల్సిందని మీరు చెప్పేస్తే ఇంకా నాకు మిగిలేదేం లేదని. సో ఐ థ్యాంక్ both of them giving me the opportunity to take what I want, to talk what I want. Thank you very much. And ikkadiki మా ఆహ్వానం అంగీకరించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు తెలుసు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు. అలా పిలిస్తే నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదు. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడు ఏమీ ఆశించలేదు, చాలా కష్టపడి ఆయన పైకి వచ్చిన మహోన్నత వ్యక్తి. అట్లా ఆయన రాజకీయ రంగాల్లో ఆయన ఏ పదవి ఆశించకుండా ఆయన ప్రజల్లే దేవుళ్ళు, వాళ్ళ కోసం, బలహీన వర్గాల కోసం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆయన రాజకీయ రంగాల్లోకి ఆయన వచ్చారు. అట్లా ఆయన ముందు అడుగేసి ఆయన పేద ప్రజల కోసం కానీ ప్రజల కోసం కానీ చాలా పథకాలు ధైర్యం చేసి సైన్ చేసి ఆ పథకాల్ని ఆయన చాలా ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు. ఉదాహరణకు కిలో బియ్యం 2 రూపాయలకి, అట్లానే మన ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు, అట్లాంటి ఎన్నో పథకాలు ఆయన్ని, తెలుగు జాతిని, ప్రజల్ని మనసులో పెట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్లారు. అట్లానే మన ప్రజా